హాయ్ వెల్కమ్ టు టీటీవీ. ఈరోజు వార్తాపత్రికలోని విశేషాలు ఒకసారి చూసుకుందాము. వార్తాపత్రికలో వచ్చిన కథనాలని ఒకసారి పూర్తిగా చూసుకున్నాం. దిశ వార్తాపత్రికలో ప్రతి జిల్లాకి సంబంధించిన న్యూస్ ఒకసారి పూర్తిగా చూద్దాము. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఈ మూడు జిల్లాలకు సంబంధించి మెయిన్ హెడ్డింగ్స్ ఏందో ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. మెయిన్ బ్యానర్ ఐటెం వచ్చేసి అధ్వానంగా షెడ్యూల్ కోర్టు సంబంధించిన ఒక వార్తని హైదరాబాద్ మల్కజ్గిరి మేడ్చల్ మల్కజ్గిరికి సంబంధించిన ఒక వార్త. ఇది కుకట్పల్లికి సంబంధించింది. కేటీఆర్ టైంలో వేసిన, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం టైంలో వేసిన షెడ్యూల్ కోర్టు ఇంకా పూర్తి కాక వసతులు సరిగా రాక దానికి సంబంధించిన వార్త. ఇంతవరకు దాన్ని పూర్తి చేయలేదట. మన కేటీఆర్ గారేమో ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ విమర్శిస్తారు. ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా నేను వదిలిపెట్టనని ఈరోజు బ్యానర్ ఐటెంలో ఈరోజు వ్యాఖ్యలు చేసిండు కేటీఆర్. రోజు చేస్తూనే ఉంటాడు కామనే, కానీ ఈరోజు చేసిండు. ఆయన చేసిన పనులేమో ఇట్లుంటాయి. అది దానికి సంబంధించి లండన్ బాబులో డ్రగ్స్ దందా, నగరంలో వర్షాలు, హైడ్రా పంజా అనే మూడు వార్తలు కూడా హైదరాబాద్కి సంబంధించి మెయిన్ ఎడిషన్లో జిల్లా పేపర్కి సంబంధించి మూడు వార్తలు హైలైట్ అయినాయి. ఇంకా ఇది రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రతి పని సపరేట్, రెవెన్యూ శాఖలో వింత విధానం. రెవెన్యూ శాఖకు సంబంధించిన అంటే ఇది అవినీతికి సంబంధించిన వార్త అయి ఉంటుంది. రెవెన్యూ శాఖలో పైసలు తీసుకోకుండా కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల దాకా ప్రతి ఒక్కరు పైసలు తీసుకొని పనిచేస్తున్నారు. ఇది ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఉన్న చిన్న కార్యదర్శులే కానీ చిన్న అధికారులే కానీ పైసలు తీసుకోకుండా ఎక్కడ మన రాష్ట్రంలో పనులు జరగవు. కానీ మన గవర్నమెంట్కి సంబంధించి మాత్రం కంపల్సరిగా వాళ్ళు ఎలాంటి అంటే అవినీతి రహిత రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మన గవర్నమెంట్, మన సర్కార్ అవినీతి రహిత సర్కార్ అని గొప్పగా ప్రగల్భాలు కలుపుతుంటుంది, గొప్పలు చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ మాత్రం అవినీతి జరుగుతూనే ఉంటుంది. ఇది వాస్తవం. కేంద్రాల వద్ద రైతులను ఇబ్బంది పెట్టవద్దు అని మరో వార్త ఇది హైలైట్ అయింది. అక్రమాల కూల్చివేత అని హైడ్రాకు సంబంధించి మణికొండలో మున్సిపాలిటీ అక్రమ నిర్మాణాలపై కొరడా అనేది ఒక వార్త హైలైట్గా అనిపిస్తుంది. యూరియా వాడకం తగ్గించాలని రైతులకు అధికారులు సూచించినట్టు మరో వార్త కనిపిస్తుంది. ఇక మెదక్ తీసుకున్నట్టయితే మితిమీరిపోతున్న మెడికల్ మాఫియా, చెరువులను ఆక్రమించి కాలువలు, మెడికల్ మాఫియాకు సంబంధించిన ఒక వార్త ఇది హైలైట్ అయ్యింది. ఇది సంగారెడ్డి జిల్లాలో మెడికల్ మాఫియా రెచ్చిపోతుంది అనే ఒక వార్త ఇది హైలైట్. చెరువును ఆక్రమించి కాలువలను పూడ్చి రాఘవరాణికుంట అన్యక్రాంతం, గరుడ ఇన్ఫ్రా మాయాజలం. ఇక్కడ చెరువులను ఆక్రమించి వెంచర్లు వేస్తున్నట్టుగా ఒక గరుడ ఇన్ఫ్రా అనే ఒక కంపెనీ వెంచర్లు వేస్తున్నట్టుగా దీనికి సంబంధించిన వార్త ఒకటి హైలైట్ అయింది. ఇది రాఘవరాణికుంట అన్యక్రాంతమైనట్టుగా ఆ వార్త యొక్క పూర్తి సారాంశం. ఇక స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఊరూరా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పొన్నం ప్రభాకర్ చేసినట్టు ఒక వార్త ఇక్కడ ఇదేది మెదక్ జిల్లాలో హైలైట్ అయింది. ఇక రేపు జహీరాబాద్కు సీఎం రాక అనే వార్త కూడా ఒకటి హైలైట్ అయింది. ఇక నల్గొండ చూసుకున్నట్లయితే నల్గొండలో రైతు కష్టం వానపాలు అనే వార్త ఒకటి హైలైట్ అయింది. రైతు పండించిన పంట మొత్తం వానపాలు అయినట్టుగా ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఆ అకాల వర్షం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడ్డట్టుగా ఒక వార్త హైలైట్ అయింది. మునుగోడుకు సాగునీరు అని రాజగోపాల్ రెడ్డి సంబంధించి ఒక నియోజకవర్గానికి సంబంధించిన వార్త ఇంకోటి హైలైట్ అయింది. నియోజకవర్గానికి సాగునీరు కోసం ఎమ్మెల్యే ప్రయత్నం, మూసీ నీటి నుంచి విముక్తి కోసం కంకణం, రాచకొండలో రిజర్వాయర్ నిర్మాణాలకు ప్రణాళికలు, శివన్నగూడెం నుంచి లిఫ్ట్ ద్వారా నింపే యోచన, చౌటుప్పల్ సంస్థ నారాయణపురం మండలాలకు కృష్ణా జలాలు అందించినట్టుగా ప్రణాళికలు వేస్తున్నట్టుగా ఒక ఫోటో ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఒక ఫోటో ఇక్కడ హైలైట్గా కనిపిస్తుంది. దానికి సంబంధించిన వార్త ఒకటి హైలైట్ అయింది. ఇక లిఫ్ట్లన్నీ త్వరలోనే పూర్తి చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినట్టు వాక్య ఒకటి హైలైట్ అయింది. ఇక ఖమ్మం చూసుకున్నట్లయితే దొరికితేనే దొంగలు, సరిహద్దు దాటుతున్న గంజాయి వ్యాపారానికి సంబంధించి ఖమ్మంలో ఎక్కువ జరుగుతున్నట్టు దానికి సంబంధించి ఒక వార్త వచ్చింది. కూతురింటికి వెళ్తూ తల్లి మృతి చెందినట్టు మరో వార్త ఉంది. ఇంకేటి భూ సర్వేతో వివాదాలకు పరిష్కారం అనే వార్త కూడా. రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు ఇవ్వాలి,
సాదా బైనామాలకు పరిష్కరిస్తాం, సర్వే చేపట్టే భూములు లెక్క తేలుస్తాం. కలెక్టర్ ఖాన్ ముజ్మిల్ ఖాన్ చెప్పినట్టు ఇక్కడ మరో వార్త హైలైట్ అయింది ఖమ్మం ఎడిషన్కి సంబంధించి. ఇక వరంగల్లో కాళేశ్వరం భక్త సంద్రం త్రివేణి సంగమంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నట్టు ఒక వార్త హైలైట్ అయింది. ఇక తూనికాకు సేకరణ షురు అని మరో వార్త ఇక్కడ హైలైట్ అయింది. నేడు వరంగల్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభం అని మరో వార్త ఇక్కడ హైలైట్ అయింది. పునఃప్రారంభం అంట, రెండోసారి ప్రజలకు మెరుగైన మద్యం అందించాలని కలెక్టర్ రిజ్వాన్ చెప్పినట్టు కనిపిస్తుంది. ఇది వరంగల్కి సంబంధించిన వార్త. ఇక మహబూబ్నగర్ సంబంధించి అక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఈరోజు వ్యవసాయానికి సోలార్ విద్యుత్ అని ఒక బ్యానర్ ఐటమ్గా మహబూబ్నగర్కి సంబంధించిన వార్త ఒక హైలైట్ అయింది. నల్లమల గ్రామాలకు ఆర్టీసీ బస్సు ప్రారంభిస్తున్నట్టు ఇంకో వార్త. విహారయాత్రలో విషాదం అని మరో విషాద వార్త ఇక్కడ కనిపిస్తుంది. భారీ వర్షం అని మహబూబ్నగర్లో భారీ వర్షం అని మరో వార్త కనిపిస్తుంది. ఇక నిజామాబాద్కు సంబంధించిన అయితే ఉత్తమాటేనా ఆగ్రో ఫుడ్ పార్క్లో కనిపించిన అభివృద్ధి, భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు దక్కని ఉద్యోగాలు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రైతు కుటుంబాలు అనే ఒక వార్త నిజామాబాద్ సంబంధించి కనిపిస్తుంది. ఈ ఉత్తమాటేనా అని ఆగ్రో ఫుడ్ వర్క్ సంబంధించిన వార్త ఒకటి కనిపిస్తుంది. ఇక ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం జరగాలని సిపి సాయి చైతన్య ప్రజలకు చెప్పినట్టు తెలుస్తుంది. ప్రజలకు పోలీసులు ఉన్నారన్న నమ్మకం పెరగాలని మన సిపి సాయి చైతన్య చెప్పినట్టు ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఆరోగ్య కేంద్రాల్లో అస్తవ్యస్తం, స్థానికంగా ఉండని వైద్య సిబ్బంది, సమయపాలన పాటించని వైద్య సిబ్బంది, అడుగడుగున సమస్యలు, వసతులు లేక ఇబ్బందులు, డాక్టర్ల కోసం గంటల తరబడి పేషెంట్లు. ఇది ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ఆరోగ్య కేంద్రాలు ఎక్కడున్నా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇది నిజామాబాద్కు సంబంధించిన వార్త అయినా కానీ ప్రతి జిల్లాలో ఉంది. వైద్య అధికారులే కానీ కలెక్టరే కానీ దీనికి చొరవ తీసుకొని ముఖ్యంగా వైద్యానికి సంబంధించి, విద్యకు సంబంధించి, న్యాయానికి సంబంధించి ఈ మూడింటికి సంబంధించి మన అధికారులు అధికారుల దృష్టికి వెళ్ళి అధికారులు చర్యలు చేపట్టాలని, చర్యలు తీసుకోవాలని టీటీవీ తరపున నేను కూడా కోరుకుంటున్నా. ఇక ఆదిలాబాద్లో అకాల వర్షం, పంట నష్టం అనే వార్త ఇక్కడ కూడా అదే పరిస్థితి. జొన్న రైతులకు అందని పైకం, ఆందోళనకు సిద్ధమవుతున్న అన్నదాతలు అనే వార్త మరొకటి ఇక్కడ కనిపిస్తుంది. అభివృద్ధి పనులను వేగవంతంగా చేయాలి, రైతులు ఆందోళన చెందవద్దు అని ఒక ఓదార్పు ఎమ్మెల్యే మేడ బొజ్జ పటేల్ చెప్పినట్టుగా ఒక మరో వార్త కనిపిస్తుంది. ఇక కరీంనగర్కి సంబంధించిన వార్తను చూసుకున్నట్లయితే మేనల్లుడి మరణతో ఒక్కటైన అన్నదమ్ములు. కొలనూరు గ్రామంలో బలగం సినిమా రిపీట్, 6-10 వయసులో ఆత్మీయ కలయిక, దశాబ్దం తర్వాత పంతం వీడి చెంతకు చేరి. అల్లుడు చనిపోయిన తర్వాతకి బలగం సినిమాలో లాగా ఒక కుటుంబం కలిసినట్టుగా ఓ వార్త హైలైట్ కనిపిస్తుంది. కన్నీళ్ళే మిగిలాయి అనేది కూడా కరీంనగర్లో కనిపిస్తుంది. పంట నష్టం సంబంధించిన వార్త, అది కూడా బాధాకరమైన వార్త ఇందులో కనిపిస్తుంది. హిందూ ఏక్తా యాత్రలో సర్వత్రా ఆసక్తి. కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్రకు సంబంధించి మరో న్యూస్ ఇక్కడ కనిపిస్తుంది. కరీంనగర్ సంబంధించిన వార్తలు, యాత్రకు పటిష్ట బందోబస్తులు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఘోష్ తెలిపినట్టు ఇక్కడ ఇవి అన్ని జిల్లాలకు సంబంధించిన పూర్తి మెయిన్ వార్తలు. ఇక లోతుగా చూడలేదు కానీ ఈ ప్రస్తుతానికి ఉన్న మెయిన్ వార్తలు ఇవి. ఈరోజు ఇప్పటి వరకు ఉన్న జిల్లాల వారీగా ఉన్న వార్తలు. మళ్ళీ రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.